సరే, మనం ఇప్పుడు ప్రభు యొక్క మాటలు కొన్ని విందాము. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి మాటలు మనము విందాము. దాని కొరకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 11వ అధ్యాయం 26వ వచనం. 11:26 వచనంలో ఏం రాయబడుతున్నదంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం అందరం కూడా చదువుకుంటాం కదా. అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనను నేను ఆపదల్లోను, దొంగల వలననైన ఆపదలోను, నా స్వజనుల వలనైనను ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను. మరి ఎన్ని ఆపదలు అంటే కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని అని అంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన వచ్చే వరకు కూడా మనం ఎలా ఉండాలి అనేటువంటి మాటని మన గమనాన్ని తీసుకొస్తూ ఆయన అంటున్నాడు కదా. ఆయన మన గమనంలో చెప్తున్నటువంటి ప్రభు మరణం వరకు మరణమును ప్రచురించే విధంగా నీవు నేను కూడా ఉండాలని ఇక్కడ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు భక్తుడైనటువంటి మరి అపోస్తలుడైన పౌలు గారు. ఏమంటున్నాడంటే అనేక పర్యాయాల గురించి ఆయన చెప్తూ, అనేక పర్యాయములు నాకు వచ్చినటువంటి ఆపదలు, ప్రయాణంలో, నదులలో నైనను, ఆపదల్లో నైనను, అనేక విధాల ఆపదల్లో కూడా ఆయన మూడోది చూస్తే, నా యొక్క స్వజనుల వలనైనా ఆపదల్లోనూ, అన్యజనుల వలనైనా అటువంటి ఆపదలు, ఎన్ని రకాల ఆపదలు వచ్చినాయి కదా. ఇన్ని ఆపదల్లో కూడా ఆయన వచ్చే వరకు కూడా నీవు నేను కూడా ఆయనకి నమ్మకముగా ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన గమనానికి ఇట్టి విధమైనటువంటి మాటలు మన గమనాన్ని తీసుకొస్తున్నారు. నా స్వజనుల వలన నైన ఆపదలు కదా. నా యొక్క స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైనటువంటి ఆపదలోను, అలాగే పట్టణములలో ఆపదల్లోను, అరణ్యములో ఆపదలోను, మరి ఇంకా ఆపదలంట సముద్రములో ఆపదలు. కాబట్టి మరి చివరిగా కపట సహోదరుల వలన ఆపదలు. కాబట్టి 27వ వచనం చూస్తే ప్రయాణములు అంటున్నాడు, కష్టములోను. ఇవన్నీ కూడా తరచుగా మరి జరుగుతూ ఉన్నాయి అంటున్నాడు. ఇలాంటి పరిస్థితులన్నింటిలో కూడా మరి నేను ఎలాంటి వాడిగా ఉన్నానని చూస్తే ప్రభువు మరణమును ప్రచురించుడి అంటున్నాడు. కాబట్టి ఆ మాటలు మనం చూస్తే 11వ అధ్యాయము మరి మొదటి కొరింథీ పత్రికలోనే కదా మనం చదువుకుంటూ ఉంటాం. మొదటి కొరింథీ పత్రిక మరి చదవండి ఆ మాటని. మొదటి కొరింథీ పత్రికలోని ఆ మాటలు చదువుకున్నాం కదా. 11:26. ఆయన యొక్క మరణాన్ని మనం ఏం చేయాలంట? ప్రచురము చేయు నిమిత్తము. 11:26లో మరి ప్రభు చెప్తున్నాడు, మన గమనాన్ని తీసుకొస్తున్నాడు, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును మనం ఏం చేయాలంట? ప్రచురించుదురు అంటున్నాడు. కాబట్టి మొదటి తలంపు మనం చూస్తే ప్రభు మరణమును ప్రచురించే విషయంలో ఆయన వచ్చే వరకు కూడా మనం ఈ లోకంలో ఆయనకు నమ్మకంగా ఉండాలని ఆయన మన గమనానికి మాటలు తీసుకొస్తున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి మీరు ఈ రొట్టెను తిని పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు కూడా ఆయన మరణాన్ని మనం ఏం చేయాలంట? ప్రచురణ చేయవలసిన వారమే ఉన్నాం. అటు విధంగా మనం ఉన్నామా లేదా? ప్రచురించేవారిగా, ప్రకటించేవారిగా, అనేకులకు బోధించేవారిగా, అనేకులకి చెప్పేవారిగా ప్రభు మాటలు మనం ఉన్నామా లేదా అని మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. కాబట్టి మొదటి కొరింథీ పత్రిక 11:26లో ఆయన వచ్చే వరకు కూడా మనము ఇది ఆచరించాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తాం కదా, ప్రకటన గ్రంథం 2:25. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుడి. చూసారా మనం ఎలా ఉండాలంట? గట్టిగా. ఎప్పుడు వరకు? నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని మనం ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి నీవు నేను కూడా ఆయన రక్షణ పొందినటువంటి వారమైనటువంటి మనం ఎలా ఉండాలంట? గట్టిగా పట్టుకోవాలి. కానీ ఏవైనా కష్టాలు వచ్చినాయి,
ఏవైనా ఆపదలు వచ్చినాయని దేవుల్లో నుంచి నేను కూడా జారిపోకూడదు, తొలగిపోకూడదు కదా. నేను కూడా మరి దారి తప్పకూడదు, విడిచిపెట్టకూడదు ప్రభువుని. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మనం విడిచిపెట్టకూడదు. మొదటి తలంపులో మనం చూస్తే ఆయన వచ్చే వరకు కూడా మనం ఎలా ఉండాలి అని మనం ఏం చూసాము, ప్రభు మరణము మరి కాబట్టి మనం ఏం చేయాలంట, ప్రచురించుడి అన్నాడు. ఆయన మరణాన్ని మనం ప్రచురిస్తున్నామా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవడం కొరకు జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండవది, ప్రకటన గ్రంథంలో ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన చెబుతున్నటువంటి మాట హోల్డ్ ఫాస్ట్ హిజ్ ట్రూత్ అంటున్నాడు. కాబట్టి మరి నేను కూడా ఆయన సత్యమును మనం ఏం చేయాలంట, గట్టిగా మనము పట్టుకోవాలి. ఏంటంటే సత్యము, ప్రభువైన యేసుక్రీస్తు వారే సత్యము. ఆయన సత్యమును గట్టిగా మనం పట్టుకోవాలి. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని గట్టిగా పట్టుకుంటున్నావా, లేక ఏదైనా అవసరానికి ప్రభు దగ్గరికి వస్తున్నావా? ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు కదా, ఏవైనా మరి వచ్చినప్పుడు, అనుకోనివి సంభవించినప్పుడు దేవుడు నీకు గుర్తొస్తున్నాడా కదా. మరి నామినల్ క్రైస్తవులుగా నువ్వు ఉంటున్నావా? కాబట్టి మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరో వచ్చి మనం పరిశీలించే అవసరం లేదు. కానీ ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు అంటున్నాడు, ఆయన మీకు కలిగిన దాన్ని ఎప్పుడు వరకు అంట, నేను వచ్చే వరకు కూడా. మరి మన మరణము ముందో ఆయన యొక్క రాకడ ముందో మనకు తెలియదు కనుక అప్పటి వరకు, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని మీకు కలిగి ఉన్న దానిని మీరు ఏం చేయాలంట, గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి రక్షణని మనం గట్టిగా పట్టుకోవాలి. అనేకులకి రక్షణ ఇస్తే అనేకులు జారిపోయారు. అనేకులు ఏం చేయారంట, లోకంలో ఉంటున్నారు, పాపంలో ఉంటున్నారు, సహవాసానికి రానటువంటి వారు ఉంటున్నారు. సరైన సహవాసం లేదు, సరైన వాక్య బోధ లేనటువంటి సహవాసాలకి మరి అనేకులు వెళుతూ ఉంటున్నప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అనేకులు అయితే అనేక సంఘాలు తిరుగుతూ ఉన్నారు. ఈ సంఘం కాదు, ఆ సంఘం, ఆ సంఘం కాదు, ఈ సంఘం. ఎక్కడ ఏ రోజు అక్కడ ఉండి అక్కడికి వెళ్తున్నటువంటి వారిగా మరి ఇటు విధంగా ఉంటే నేను కూడా ప్రభువుకి లెక్క అప్పచెప్పవలసిన వారే ఉంటాం. కాబట్టి అంటున్నాడు మరి ఆయన మాట చూస్తూ ఇదే అధ్యాయంలో చూస్తాము. 3:11 కూడా చదవండి. ప్రకటన గ్రంథము 3:11 మనం చదివితే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును నపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంట, ఆయన నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. ప్రకటన గ్రంథంలో 3:11 నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును నపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి కదా. మనకు కలిగిన దాన్ని మనం గట్టిగా పట్టుకుంటాం, వదిలిపెడతామండి? మనకి ఎవరైనా 100 రూపాయలు ఇచ్చారనుకో, గట్టిగా పట్టుకుంటామా, వదిలిపెడతావా? వదిలిపెడితే గాలికి పోయిద్దంట కదా. కాబట్టి 100 రూపాయలే మనం గట్టిగా పట్టుకుంటున్నప్పుడు రక్షణ మనం ఎంత గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి రక్షణ ఎంతో విలువైనది, అమూల్యమైనది. కాబట్టి ప్రభు అయితే ఏమంటున్నారంటే హెచ్చరిక చేస్తున్నారు, నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. కాబట్టి వస్తున్నటువంటి ప్రభువుకు నేను మొదటి అధ్యాయం 7వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 7వ వచనంలో ఏం రాయబడుతున్నదంటే, ఆ మాట కూడా మనం చదువుకుని మనం ముందుకు చదువుతాం. ఇదిగో ఆయన మేఘారూఢై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన్ను చూచి రోమట్టుకుంటారంట. ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను త్వరగా వస్తున్నాను. ఎలా వస్తున్నాడని చూస్తే, ఇదిగో ఆయన మేఘారూఢుడై వస్తున్నాను, ఆయన మేఘారూఢుడై నేను వస్తున్నాను అంటున్నాడు. ప్రభు నేను వస్తున్నాను, ప్రతి నేత్రం కూడా ఆయన్ని చూసిద్దంట. ప్రతి వారు కూడా, కళ్ళు ఉన్నటువంటి వారు ప్రతి వారు కూడా ఆయన్ని చూస్తారు. నేత్రం చూచును, ఆయనను పొడిచిన వారును కూడా ఆయన్ని చూస్తారు. ఆయన తిట్టిన వారు, ఆయన్ని లక్ష్య పెట్టిన వారు కదా, అందరూ కూడా ఆయన చూస్తారంట. ఆయన చూచెదరు, భూజనులందరూ, ఒక్క మాటలో చెప్తున్నాడు, భూజనులందరూ కూడా ఆయన్ని చూచి ఏం చేస్తారంట, రొమ్ములు బాదుకుంటారంట. ఆయన రొమ్ములు బాదుకుంటారంట. కాబట్టి నా జీవితంలో మనం ఏ విధంగా ఉన్నాం, మన క్రైస్తవ భక్తి ఎలా ఉన్నది? కాబట్టి ఆయన సత్యమును గట్టిగా పట్టుకుంటున్నామా లేదా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే, ఆయన నీ వాక్యమే సత్యము, నీవే సత్యము ప్రభు యేసే సత్యమయ్య, ప్రభులోనే స్వతంత్రమయ్య అనేటువంటి పాటను చక్కగా రాశారు భక్తులు. కాబట్టి రెండవ తలంపులో మనం ఏం చేస్తూ ఉన్నామంటే,
మరి ప్రభు మన గమనాన్ని తీసుకొస్తున్నటువంటి మాటలు మనం గమనిస్తే మరి ఏమరా చదువుకున్న ప్రకటన గ్రంథం 2:25లో మరి నీవు నేను కూడా ఏం చదువుకున్నామంట, నేను వచ్చే వరకు కూడా మీకు కలిగి ఉన్న దాన్ని మీరు గట్టిగా పట్టుకోండి. మీకు కలిగినటువంటి దాన్ని మీరు గట్టిగా పట్టుకోవాలని ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన తెలియపరుస్తున్నారు. కాబట్టి మనకి ఏదేది ఇచ్చాడో ఆ రక్షణ మనం గట్టిగా పట్టుకుందాం. కాబట్టి ఆ రక్షణ మనం విడిచిపెట్టమాకండి. ఈ లోకంలో మరి రక్షణ వద్దు, ఏం వద్దులే, నీకు మేము ఎక్కువ ఇస్తామనిస్తే అయినా కూడా నీవు నాకు రక్షణ కన్నా నీవు దేని కూడా ఆశించమాకండి. నీవైనా నేనైనా ఎవరైనా కూడా ప్రభు మరి నీవు నేను కూడా మరణించే వరకు కూడా ప్రభువుకి మనము మరి మంచి విశ్వాసులుగా, మంచి దాసుడు అన్నటువంటి వారికి మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని మీరు గట్టిగా పట్టుకొనడి అనేటువంటి మాటను మన తాకిడి చేస్తున్నాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. కాబట్టి మీకు కలిగినటువంటిది ఆ రక్షణను, ఆ యొక్క కృపను నీవు నేను కూడా గట్టిగా పట్టుకుని ఆయన రాకడలో నీవు నేను కూడా ఎత్తబడేటువంటి వారిగా ఉన్నామా లేదా అని మనం పరిశీలన చేసుకుందాం. మూడవదిగా మనం చూస్తాము, ఎక్కడ చూస్తే అక్కడ అంటున్నా ట్రూత్ వరీస్ అని ఇందాక మనం విన్నాము. మూడవది మాట చూస్తే లూకాసు వార్త 19:13, లూకాసు వార్త 19వ అధ్యాయము 13వ వాక్యం, 19వ అధ్యాయము 11వ వచనం కూడా చదవండి. లూకా 19:13 అక్కడ రాయబడినటువంటి మాట చూస్తే, తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాడు. కాబట్టి మూడో తలంపులో మనం చూస్తే ఆయన సేవలో నిమగ్నము కండి అని ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా ఇది సర్వీస్ అంటున్నాడు. సర్వీస్ వర్క్లో నీవు నేను కూడా ఎలా ఉండాలి, మరి నిమగ్నులు కండి అని పనివారిని ఆయన ఆజ్ఞాపిస్తున్నటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి నీ నా జీవితంలో ప్రభు అంటున్నాడు, తన దాసులను పంపి ఏం చేస్తాడంట, తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చాడు. 10 మీనాలు ఇచ్చేటటువంటి మీనా అనేటువంటి మాట చూస్తే అక్కడ పుట్టినట్లు మీనా అంటే ఇంచుమించు కూడా 50 రూపాయలు కావచ్చు. కాబట్టి ఒక మీనాని ఇచ్చాడు ప్రభు యేసుక్రీస్తు వారు. కాబట్టి నేను వచ్చే వారు కూడా ఏం చేయమంటున్నాడు, వ్యాపారం చేయడని వారితో చెప్తున్నాడు. కాబట్టి దేవుని ఇచ్చినటువంటి వాక్యముతో నీవు నేను కూడా అనేకుల్ని మరి దేవుని వైపు తిప్పగలుగుతున్నామా లేదా, ప్రభు మాటలు అనేకులకి మనం చెబుతున్నామా లేదా మరి అని నీవు నేను కూడా మన ఈ దేవుని వాక్య వెలుగులో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి వ్యాపారం చేయాలి. దేవుడు నిన్ను నన్ను కూడా చక్కగా ఆయన దీవించాడు, నిన్ను నన్ను కూడా రూపించినాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు, మాటలు ఇచ్చాడు, చూపించాడు, కళ్ళు కాళ్ళు అవన్నీ కూడా ఇచ్చినాడు. కాబట్టి నీవు నేను కూడా దేవుని సేవను సరిగా చేస్తున్నామా లేదా, ఆయన సేవలో మనం నిమగ్నములై ఉన్నామా లేదా అని మనం పరిశీలన చేసుకుని పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ఆయన శరీరము సాదృశ్యం రొట్టెలో ఆయన యొక్క రక్తమును సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసపు పాత్రలో మనము చేయవేయాల్సిన వారం వింటున్నాం. అటు విధంగా మనం పరిశీలించుకుందాం. కాబట్టి నేను వచ్చే వరకు వ్యాపారం చేయలేని వారితో చెప్తున్నాడు. కాబట్టి నీవు నేను కూడా దేవుడు, అందుకని ఆ మాట కూడా మనం చదువుకుందాం కదా. మరి అక్కడ యోహాను సువార్తలు చదవండి, 21వ అధ్యాయము 22వ వచనం. యోహాను సువార్త 21:22. చదవండి. నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించమని చెప్పాను. 23 కూడా చదవండి. కాబట్టి శిష్యుడు మాట సహోదరులలో ప్రచురమైన, అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు కానీ నేను వచ్చే వరకు, కాబట్టి నేను వచ్చే వరకు అతడుండుట, కాబట్టి నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమని మనం తెలియపరుస్తున్నాడంటే, ఆ యేసు నేను వచ్చే వరకు కూడా ఏమంటున్నాడు, యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, నేను వచ్చే వరకు కూడా అతనుండుట నాకు ఇష్టమే అంటున్నాడు. కాబట్టి ఆయన వచ్చే వరకు కూడా
నీవు నేను కూడా ఆయనకి ఇష్టలుగా, ఆయనకి ప్రియమైన బిడ్డలుగా మనం ఉంటున్నామా లేదా అని మనల్ని మనం పరిశీలించుకుని పరీక్షించుకుని వాక్యపు వెలుగులో ఆయన మాటకు మనం లోబడినప్పుడు నిన్ను నన్ను కూడా దేవుడు ఆశీర్వదించేటువంటి వాడు ఉంటున్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాట, యేసు నేను వచ్చే వరకు కూడా అంటున్నాడు. యేసు అతను వచ్చే వరకు కూడా అతనిని అతడుండుట నాకు ఇష్టమైతే అది అది నీకేమి అది నీకేమి నీవు నన్ను వెంబడించమన్నాడు. కాబట్టి అక్కడ మరి మాటను మనం చూస్తే ఆ మాట మనకు కూడా ఒక మాట మనం చూస్తాం. దాని కొరకే మనం ఒక మాట యోహాను సువార్త 14:3 చదువుతాం. 14వ అధ్యాయము 3 వచ్చిన మనందరూ కూడా తెలిసినటువంటి మాట మనం చూస్తాం కదా. అక్కడ మన కొరకు దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తానంటాడు 3. కాబట్టి ఆ మాట చూస్తే, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినప్పుడు నేనుండు స్థలంలో మీరును కూడా ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును నేను తీసుకొని పోతున్నాను. కాబట్టి ఆయన ఉండే స్థలములో, ఆ యొక్క పరలోక రాజ్యంలో నిన్ను నన్ను కూడా నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నటువంటి వాడు ఉన్నాడు. నీకు నాకు కూడా ఆయన స్థలమును సిద్ధపరిచేటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన వచ్చే వరకు కూడా, మరి ప్రాముఖ్యమైన మాట అంటే నీవు నేను కూడా ఆయన వచ్చే వరకు కూడా మనం ఎలా ఉండాలి అనేటువంటి మాటలు చక్కగా మన గమనానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసుకొస్తున్నారు. కాబట్టి మనం ఎలా ఉండాలి అనేటువంటి మాటలు చూస్తే, నేను వెళ్ళి మీకు స్థలము పరిచినప్పుడు నేనుండు స్థలములో మీరును కూడా ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని నేను ఏం చేస్తానంట, తీసుకుని పోతానన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చే వరకు కూడా నీవు నేను కూడా నిజమైనటువంటి సేవలో నిజమైనటువంటి రక్షణ అనుభవం మనం కలిగి ఉన్నామా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకుని పరీక్షించుకోవాల్సిన వారం ఉంటున్నాం. కాబట్టి నీకు కలిగిన దాన్ని నీవు గట్టిగా పట్టుకోమంటున్నాను. కాబట్టి నీకు కలిగినటువంటి రక్షణను నీవు గట్టిగా పట్టుకోగాని లోకముల ఆశలకు మరి నీవు లొంగిపోమాకు, లోకాశలకు లొంగిపోయే రక్షణ నీవు పాడు చేసుకోమాకు. కాబట్టి దేవుడిచ్చిన రక్షణ ఎంతో విలువైనది, ఎంతో అమూల్యమైనటువంటి రక్షణను దేవుడు నీకు అనుగ్రహించాడు కనుక ఆ రక్షణ నీవు సులభంగా తీసుకో మాకెంతకు కూడా. అందుకనే ఈ మాటలు నీకు నాకు కూడా ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను మీకు స్థలము సిద్ధపరిచి వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినప్పుడు నేనుండేటువంటి స్థలంలో మీరు కూడా ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని ఏం చేస్తానంట, తీసుకుని పోతానని దేవుడు ఎంత చక్కగా ఆయన నీకు నాకు కూడా ఆయన ఇస్తున్నటువంటి హామీ చూసారా. మరి ఆయన దేవుడు నీకు నాకు కూడా మంచి భరోసాని దేవుడు హామీని ఇస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు. ఎలాగంటే మీ హృదయంలో కలవరని పడకుడి అంటున్నాడు. కాబట్టి మీ హృదయాలు కలవరపడని మాకండి. ఒకవేళ మీ హృదయాలు కలవరపడుతున్నాయేమో, 14వ అధ్యాయం 1వ వచనంలో మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కనుక నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచారు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాము, మంచిది. అయితే కుమారుని యందు కూడా మీరు విశ్వాసం ఉంచినప్పుడు మీరు నా కుమారులు కుమార్తెలు అవుతారని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి నా యొద్ద ఉండుటకు నేను మిమ్మల్ని తీసుకుని పోతానని ప్రభు ఆయన హామీ ఇస్తున్నాడు. కాబట్టి ఆయన ఉండే స్థలములో, ఆయన ఉండేటువంటి తండ్రి రాజ్యములో నిన్ను నన్ను కూడా ఉంచడం కొరకే దేవుడు ఇష్టపడుతుంది. కాబట్టి ఆయన వచ్చే వరకు కూడా ఆయన మరణాన్ని మనము ప్రచురం చేయ నిమిత్తమే ఈ బల్లారాధన ప్రభువుని యేసుక్రీస్తు వారు మన ముందు ఉంచారు. కాబట్టి యోగ్యమైన రీతిలో మనల్ని మనం పరిశీలించుకుని పరీక్షించుకుని మరి అటు విధంగా మనం బలలో చేయవేస్తాం.